వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సినిమా డైలాగులు చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు వాళ్ళందరినీ సైకిల్లాగా తయారు చేస్తున్నారు ఆ కార్యకర్తలని అంటూ కూటమి వాళ్ళు విమర్శిస్తున్నమాట నిజమేనా ఇది? ఒకసారి చెప్పాలంటే పుష్ప సినిమాలో లేడీ లేడీ మీదకి వెళ్తే ఏమన్నాడు పుష్పరాజు? ఏమన్నాడు? నిజంగా రప్ప రప్ప నరుతానన్నాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, అదే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు. అలాంటిదప్పుడు ఏం చేస్తారు? మీకు సినిమాలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ కనపడుతుంది కాబట్టి అలాంటి డైలాగ్ యూజ్ చేస్తున్నారు. అంతేగాని వేరే సినిమాలో డైలాగ్ ఏం చెప్తలేదు కదా. మరి ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందో దానికి బట్టి తగ్గ డైలాగులు తాళ్ళకి ఎలాంటివి వెళ్తున్నాయో జనానికి తెలుసు. జనానికి తెలుసు కదన్నా. ఒకటే మాట అంటాం, లేడీస్ మీదకి వెళ్ళినప్పుడు ఏమన్నారు? పొట్టేలు తల నరికినట్టు గంగమ్మ జాతరలో నరుగుతానన్నారు, రప్ప రప్ప నరుగుతానన్నారు. అది ఇలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చెప్తారు? ఏం చేస్తున్నారు? ఏమో ఒక్క పథకం పెన్షన్ ఒకటి తప్ప ఉన్నాయన్నీ సరిలేదు, మొత్తం అందరికి ఇచ్చేస్తాను అన్నాడు. తల్లికి వందనం ఎక్కడిచ్చాడు? ఒకసారి హై స్కూల్కి వెళ్ళి అడిగితే బడ్డాయి బాబు అని చెప్తే మీకే తెలిసిపోద్ది, నాకు పడలేదని అక్కడ, ఈకే వయసు అవ్వలేదని అక్కడ. అలా తిరుగుతున్నారన్న, కాలు తెల్లి చూడమని వీళ్ళు చెప్తున్నారు అంతే, అన్నీ చెప్పేస్తారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా డైలాగులు సినిమాల్లోనే పని చేస్తాయి, ఇక్కడ పని చేయవు, అట్లా మాట్లాడితే కనుక తాట తీస్తానని వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడండి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇస్తున్నారా? మరి కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఇంకా అంతకంటే మా ఓడి ఇచ్చిన డైలాగ్ ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటే సిగ్గు, ఇంకా అంతకంటే ఏం చేయలేము. తాట తీసామంటున్నారు కదా ఆయన. తాట మా ఓడి తీర్థం మొదలెడితే తాట కాదు, తోలు కూడా ఉండదు పైది ఇలాగా. అది మరి రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి జనాలను భయపెడుతున్నారు అని అంటున్నారు కదా. అఫ్కోర్స్ అవ్వచ్చు, చెప్పలేం కదా, చెప్పలేం కదన్నా. మీ టైం వచ్చింది, మా టైం వస్తే మేము కొడతాం, అంతే కదన్నా. అది టోటల్గా పవన్ కళ్యాణ్ గతంలో ఎట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు ఆయన? నిలకడగా నిలబడే మనిషి కాదన్న. ఒకటే మాట చెప్తాను నేను, ఆయనే కదన్నా చంద్రబాబుని విమర్శించారు, మళ్ళీ అక్కడ కలిసిపోయారు, ఇక్కడ కేసు పెట్టాక ఇక్కడ సెంట్రల్ జైలు కాడ కలిసిపోయారు, అందరం ఒకటి అంటున్నారు. అంతే అంతే నన్ను నిలకడగా నిలబడరు ఆయన. 10 ఏళ్ళు కలిసే ఉంటాం కదా, ఊపాతాడు, ఎందుకు ఊపాతాడు వెళ్తాం. 10 ఏళ్ళు కలిసే ఉంటాం అంటున్నారు కదా. 10 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు ఉన్నా సింగిల్గా వస్తాడు జగన్ ఎప్పుడు. అది మొన్న ముగ్గురం కలిసి వచ్చి వాడ కొట్టేసాం, ఇక రాడు లెగడు జగన్ అంటున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఇదే మాట చెప్తున్నారు. పాతాళంలో తొక్కేసినా సరే అభిమానం గుండెల్లో అలా ఉండిపోయింది. అందరూ దాచుకున్నారో బయట పెడతలేదు, టైం వచ్చినప్పుడు బయట పెడతారు. అప్పుడు డైలాగ్ ఇందాక చెప్పా కదన్నా, అదే వస్తుంది. ఉంటారు అభిమానులు ఈ 4 ఏళ్ళు జగన్ అంట. ఇప్పుడు నేనే డైహార్డ్ ఫ్యాను, ఎంతమంది వచ్చినా ఏం చేసినా జగన్ కోసం ప్రాణాలు ఎత్తగానే రెడీ. ఇప్పుడు అంతే, డైహార్డ్ ఫ్యాన్ అంతే. నాయకులు కాదు, వాళ్ళు పోటీ చేశారు వీళ్ళు పోటీ చేశారు అన్నది కాదు. ఒకటే అభిమానం, జగన్ మీద అభిమానం. నాయకుల ఎవరు నిలబెట్టినా పర్లేదు, అది జగన్ ఉన్నాడు అంతే. అభిమానుల కార్యకర్తలు ఎవరో జగన్ నమ్మట్లేదు, వదిలేసి వెళ్ళిపోయారు, జగన్ ఒంటరి అయిపోయారు అని అంటున్నారు. మరి ఇప్పుడు నా మనసులో ఉన్న మాట నువ్వు చెప్పగలవా? నువ్వు అంటావు, మామూలుగా అన్నమాట అన్నట్టే ఉంటుంది, అంతేగాని నా మనసులో మాట నువ్వు చెప్పలేవు, అంతే కదా. మంచి జరిగింది అన్న వాళ్ళే జగన్ వైపు నిలబడమని జగనే చెప్పాడు, అంతే కదా. మేము మంచి చేయకుండా రామని అనలేదు కదన్నా, అంతే కదా. మరి మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు, మరి నువ్వేం చెప్తావు గవర్నమెంట్ గురించి? అదన్నా వాళ్ళే చెప్పుకుంటారు. మరి మొన్న టీడీపీ వాళ్ళే కదా రప్ప రప్ప నరితేనని పోస్టర్ పట్టుకుని నిలబడ్డారా? మరి వాళ్ళ పార్టీ వాళ్ళు కదా నిలబడ్డారా? అది వాళ్ళు చెప్పినట్టే, ఇంక మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన లేదు.